Hey guys, good morning. Welcome back to my YouTube channel. After a long gap, almost 20 days తర్వాత ఆఫీస్కి వెళ్తున్నాను ఈరోజు. సో డైలీ మై లైఫ్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను జస్ట్ ఇప్పుడు లేచా కొంచెం ఫ్రెష్ అయ్యేస్తాను, వచ్చి లంచ్కి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. సో స్టిల్ కెన్ డిసైడ్ షో యూ ఆల్ థింగ్స్ టుడే. అవును, హెల్త్ చాలా డిస్టర్బ్ అయింది. సో సరిగా తినట్లేదు, సరిగా చదువుకోవట్లేదు, ఏం చేస్తాను కూడా తెలియట్లేదు అసలు. స్టేట్ యూర్ టైం షో యూ. సో ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యే ముందు మర్చిపోయాం, రైస్ పెట్టేసరికి. సో నేను ఫ్రెష్ అయ్యొచ్చాను, రైస్ అయిపోతుంది. తర్వాత కర్రీ చేసుకోవడం నాకు కొంచెం ఈజీ. రైస్ పెట్టుకుంటున్నాను గాయ్స్. బేసిక్గా నేను చాలా వాగే మనిషిని. నాతో ఉన్న వాళ్ళందరూ చాలా సైలెంట్ పర్సన్స్. సో బోర్ బట్టి ఏం చేయాలి అర్థం కదా. యూట్యూబ్లో అయితే మీ అందరితో మాట్లాడుకుని తప్పించదాన్ని అనుకోవాలని చెప్పి అనుకుంటున్నారా గైస్? నాకు కంటెంట్ చేయడం అంటే చాలా ఇష్టం. బట్ ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చేయాలి ఏంటి అనేది చాలా కన్ఫ్యూజన్ ఉంది. సో సజెస్ట్ చేయండి ప్లీజ్. ఓకే, లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. లంచ్ ఒక సైడ్ బీరకాయ చెనపలుగులు కర్రీ. ఆ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. సో ఎక్కువ నేను అది కర్రీ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. వీక్లీ వన్స్ అన్న ఖచ్చితంగా నేను ఆ కర్రీ చేసుకుంటాను. ఇంకొక సైడ్ రైస్ అవుతుంది. సో లంచ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అవుతాను. అండ్ ఫ్రెష్ అయ్యాక డైలీ మార్నింగ్ ట్యాబ్లెట్ ఒకటి వేసుకుంటాను అనమాట, థైరాయిడ్ కోసం. ఆ ట్యాబ్లెట్ వేసుకొని మినిమం ఒక 1 గ్లాస్ హాట్ వాటర్ అయితే కంపల్సరీగా తాగుతున్నాను ఈ మధ్య, ఈ కోల్డ్ కఫ్ ఉండడం వల్ల. సో వాటర్ తాగేసి బాత్ చేసుకొని వచ్చి పూజ చేసుకుంటాను. ओम जय जगदीश हरे, स्वामी जय जगदीश हरे। भक्त जनों के संकट, दास जनों के संकट क्षण में दूर करे। ओम जय जगदीश हरे। मात पिता तुम मेरे, शरण गाँव में किसकी। तुम बिन और न दूजा, प्रभु बिन और न दूजा। आस करूं मैं किसकी। ओम जय जगदीश हरे। రసం కర్రీ ఆల్మోస్ట్ అయిపోతుంది. నాకు ఇది ఫేవరెట్ కర్రీ, బీరకాయ విత్ చెనపలుకులు. చాలామంది అదేం కాంబినేషన్ అని అడుగుతారు, బట్ టేస్ట్ మాత్రం నాకు చాలా ఇష్టం. లెట్స్ సీ కుక్ అయిందా లేదా. పర్ఫెక్ట్ కుక్ అయిపోయింది. సో కొంచెం ఆల్మోస్ట్ ఇంకో 10%. సో దీన్ని ఒక మూత పెట్టి రసంకి పోపేయాలి. చాలామంది తిరుగు సంథింగ్ ఏదో అంటారు, నాకు తెలియదు. అయితే మేము వేయడం అంటే పోపు వేసుకోవడం అంటాం. సో తీసేద్దాం పోపు.
సాంబార్ బాగుంది. రోజు కంటే టేస్ట్ బాగుంది. రోజు కన్నా ఈరోజు టేస్ట్ బాగుంది. బాగుందంటే బాగుంది. బాగుందంటే బాగుంది. కాదు 2 గ్లాస్ జార్స్లోని నేను వేసేసానా? 2 గ్లాస్ జార్స్లోని నేను అవి వేస్తాను. ఒక దాంట్లో మటన్ మసాలా వేసాను, ఇంకో గ్లాస్లో ఖాళీ ఉంటుంది కదా చిన్నది, అందులో రసం పెట్టుకోవాలనుకో, లేకపోతే వెళ్ళి బాటిల్లో పెట్టుకుంటా. మై లంచ్ బాక్స్. యాజ్ ఐ ఆల్రెడీ టోల్ యూ, నేను బస్ స్టాప్ వరకు బై ఆటో వెళ్తాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఆఫీస్ క్యాబ్ పిక్ చేసుకుంటాను అనమాట. సో రైట్ నౌ ఐఎమ్ ఇన్ ఆటో. క్యాబ్ వచ్చే బస్ స్టాప్ దగ్గర టెంపుల్ ఉంటుంది. సో ఎవ్రీడే నేను ఆఫీస్కి స్టార్ట్ అయ్యే ముందు వెళ్ళి టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాతే వెళ్తాను. ఐఎమ్ రీచ్డ్ ఆఫీస్ గాయ్. ఏ చూసినావు? చెప్పు చూసినా, చాలా బాగా చెప్తున్నావు. మా కార్ వచ్చిందా, వెళ్ళి కూర్చున్నాం. వాళ్ళ కార్ ఏమో రాలేదు. ఫోన్ చేసిన ఆ పిల్ల ఫోన్ చేశాడు, నాకు ఫోన్ చేశాడు. మా ఇద్దరు మా ఫోన్ వాళ్ళు ఫోన్ చేశాడు. ఇంకా మేము వెళ్తున్నాం ఎక్కడికి? కార్ దగ్గరికి. లక్ష్మి డ్రైవ్ చేస్తాను. లక్ష్మి డ్రైవ్ చేసుకుంటే నేను వెనకాల కూర్చున్నాను. తర్వాత దాని ఆ అమ్మాయి దానికి పొద్దున ఫోన్ వచ్చింది. దానికి ఫోన్ చేసి ఈఎం ఎత్తాడు, మా కార్లో నేర్పించాను. వెరీ గుడ్. యాక్చువల్గా ఏంటి, ఈ కారు ఈరోజు వాళ్ళకి వచ్చింది. ఓకే, మీరు వెళ్ళిపోయారు ఆ కార్ అనుకోని. సరే. థింగ్ ఏంటంటే బేసిక్గా ఏమవుతుందంటే తను డ్రైవింగ్ క్లాసెస్ జాయిన్ అయిందనమాట. నేను పొద్దున్న కాల్ చేసి నేను రావట్లేదు అని ప్రాంక్ చేశాను. సో అప్పటి నుంచి తన మూడ్ చాలా డిస్టర్బ్డ్ ఉందంట. సో ఏం చేస్తున్నానో తనకి తెలియట్లేదు. పొద్దున్న నుంచి చాలా డిస్టర్బ్ అయింది నా డే అంతా అని చెప్పి తన మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏమేమి జరిగిందో ఎవ్రీథింగ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. నాకు చాలా క్యూట్ అనిపించింది. లైక్ నేను రాను అని చెప్తే ఒక ఫ్రెండ్ నేను అయ్యో రావట్లేదు సింగిల్గా ఉండాలి అని చెప్పి డిస్టర్బ్ ఫీల్ అవుతుందా అని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది, చాలా క్యూట్ అనిపించింది. అరే ఇంకా కారం అంటే చచ్చిపోతారా నేను. లంచ్ టైం. లవ్ చూసిన నవ్వు. లంచ్ ఎలా ఉంది? తిన్నావా? ఇప్పుడు వెళ్ళాక ఏం చేద్దాం? అప్పుడు కెమెరాలో చూసి వచ్చి తంతారు మనం. బేసిక్గా నేను ఆల్రెడీ ఆఫీస్ రొటీన్లో నేను వర్క్ ఎవ్రీథింగ్ అంతా చూపించేసా కాబట్టి ఇప్పుడు నాకు అవన్నీ మళ్ళీ చూపించాలని లేదు. సో చూపించట్లేదు. ఓన్లీ బయట తిరిగింది అండ్ మేము స్నాక్స్ ఈవినింగ్ బ్రేక్స్ టైంలో ఏమేమి చేస్తాము అవి మాత్రమే చూపించాలనుకుంటున్నాను. అందుకే నేను ఆఫీస్ లోపల ఏమేమి చేస్తున్నాను ఏం రికార్డ్ చేయలేదు. ఓన్లీ ఈవినింగ్ బ్రేక్స్లో మాత్రమే రికార్డ్ చేశాను. లంచ్ బ్రేక్ అలాగే ఈవినింగ్ బ్రేక్. కూర్చో చూసిన చూసినా ఫస్ట్ చెప్పు. కొత్తిమీర అబ్బా కీర కూడా వేసాడా? నిజం చెప్పు చూసిన బాగుంది. అలా అయితే నేను టేస్ట్ చేస్తాను. శనగపప్పులు అదే పల్లీలు. ఇది నాకు డాక్టర్ అసిస్టెంట్ ప్రోటీన్. సో ఆఫీస్లో ఎప్పుడు నేను కాఫీ తాగుతా, బట్ షుగర్ అవాయిడ్ చేయడానికి అని చెప్పి ప్రోటీన్ పట్టుకెళ్ళి ప్రోటీన్ కలుపుకొని అక్కడ ప్రోటీన్ మాత్రమే తాగాను. సో అబ్బా టేస్ట్ నెక్స్ట్ నా ఎక్స్ప్రెషన్ అనేది మీకు తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉంది అనేది. ఎంత వరకు ఉంటుందో తెలుసా షుగర్ లేకుండా ప్రోటీన్. ఫస్ట్ రోజు కంగారు పడ్డా తెలుసా? స్మెల్ వస్తుందా? బాగా తప్పట్లేదు. అలాగా టైం యాక్చువల్లీ ఇంకా టైం అవ్వలేదు, బట్ చాలా ఇబ్బందిగా ఉంది. సో ఐఎమ్ గోయింగ్ బై బాయ్. పొద్దున్న కార్పూల్ వచ్చా, ఇప్పుడు బై ఆఫీస్కి వెళ్తున్నాను. మేనేజర్తో మాట్లాడుకొని రిక్వెస్ట్ చేసుకుంటే ఆఫీస్కి వచ్చారు. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్. లెట్స్ గో హోమ్. ఐ లవ్ యూ గైస్. ఐ లవ్ యూ సో మచ్. పవన్ బాయ్. పవన్ జోష్న బాయ్. పర్లేదు జోష్న, మనమే కదా. బాయ్ బాయ్. ఎస్ యూటీ ఎండ్ ఆఫ్ ది డే. యాక్చువల్గా వర్కింగ్ ఫినిష్ అవ్వలేదు. నేను వెళ్ళి మళ్ళీ జాహ్నీతో కనెక్ట్ అవ్వలేము క్యాబ్లో.
క్యాబ్లో జస్ట్ రీచ్ హోమ్, వచ్చేసాం, మనం ఇంటికి వచ్చేసాం. ఐఎమ్ బ్యాక్ హోమ్, వచ్చేసా. సో నా డే ఇన్ మై లైఫ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది 1 day ఇన్ మై లైఫ్ కాదు, 2 days ఇన్ మై లైఫ్. ఆఫీస్కి వెళ్తే నా రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఈరోజు లైక్ మండే ట్యూస్డే చేశాను. ట్రై చేస్తాను మ్యాక్సిమం ఇది 2 daysది పోస్ట్ చేయడానికి చూస్తాను. ఆఫీస్కి వెళ్తే నా డే ఎలా ఉంటుంది అనేది. లేదు అంటే లైక్ ఈ వీక్ అంతా నేను ఆఫీస్కి వెళ్తాను కదా, సో ఈ 1 week ఇన్ ఆఫీస్ డే అని చెప్పి వీడియో పోస్ట్ చేస్తాను. ఏదో ఒకటి అయితే మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఐఎమ్ ఫీలింగ్ బెటర్ టుడే, ఎందుకంటే నాకు చాలా ఊపు వస్తుంది ఈరోజు. అందుకే మంచిగా ఒక ఊపు ఉన్న సాంగ్స్ వినుకుంటూ చాలా యాక్టివ్గా వచ్చాను ఈరోజు. రోజు చాలా డల్గా అబ్బా అయిపోయింది నీరసంగా వచ్చేదాన్ని, కానీ ఈరోజు కొంచెం మంచి ఫుల్ కుష్ యాక్టివ్గా ఉన్నాను. సో ఓకే లెట్స్. ఇప్పుడు నేను ఇవన్నీ చేస్తాను అంటే ఫస్ట్ రిమూవ్ ఐలైనర్ కాజల్. మొత్తం అంతా రిమూవ్ చేసేసాం. నో వెల్ గో ఫర్ క్లెన్జింగ్. ఇది వాటినా ఇదేంటి హెచ్కేఎల్ది గ్లోబ్. ఇది ఫోమింగ్ ఫేస్ వాష్ అనమాట, చూపిస్తాను మీకు. ఇంత ఫ్రెష్ ఉంటుంది కదా ఆఫీస్ నుంచి వచ్చి, మంచిగా ఫేస్ వాష్ చేసుకొని కంఫర్టబుల్ క్లోత్ వేసుకొని. హౌ సాటిస్ఫైయింగ్ ఇట్ ఇస్ ఫర్ యూ గైస్, బట్ నాకు మాత్రం అబ్బా చాలా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఆన్ మై ఫేస్. ఫేస్ వాష్ చేసుకొని వచ్చి అండ్ అగైన్ అప్లై మాయిశ్చరైజర్ కంపల్సరీ 2 times యూస్ చేస్తాను, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ అయితే ఖచ్చితంగా మ్యాండేటరీ, ఈవినింగ్ సార్లు చేస్తాను, సార్లు చేయను, బట్ మార్నింగ్ మాత్రం కంపల్సరీ. బ్యాక్ ఇప్పుడు ఫేస్ అసలు ఏమీ లేదు. చూసి ఇంతకుముందు నాకు అసలు చాలా యాక్టివ్ ఉండేది, బట్ ఇంకేమైనా తెలుస్తుంది అంటే హెల్త్ బాగా మంచి కొంచెం స్కిన్ కేర్ బాగా తీసుకోలేదు, సో మైట్ బి చేంజ్ ఏం తెలియట్లేదు. లెట్స్ సీ. ఈ మాయిశ్చరైజర్ కూడా నేను వాళ్ళదే యూస్ చేస్తున్నాను, హెచ్కే గ్లో. ఎప్పుడు ఫేస్ ఒక్కటే కాదు, నెక్తో కలిపి మనం స్కిన్ కేర్ ఏది తీసుకున్నా సరే చేయాలి. ఎందుకంటే ఫేస్ ఒకలాగా నెక్ ఒకలాగా కనిపిస్తే అసలు బాగుంది. అయిపోయింది. అండ్ జస్ట్ లిప్స్కి నైట్ పడుకునే ముందు ఒక లిప్ మాస్క్ అప్లై చేస్తాను అంతే. దిస్ ఇస్ మై నైట్ రొటీన్. ఓకే గాయ్స్, నా బ్రేక్ఫాస్ట్ సారీ ఇప్పుడు పంచాయతీ కొంచెం యాక్టివ్గా ఉండేసరికి ఏం పడలేదు నాకు తెలియదు. ఇప్పుడు డిన్నర్ చేసి పడుకొని పొద్దునే మళ్ళీ లేవాలి. Bye guys, good night, love you all. Please do like, share and subscribe to my channel. Bye bye.